జంటగా తిరుగుతున్న వాళ్ళని చూస్తున్నాను కానీ నాకెప్పుడు ఈ ఆలోచన రాలేదు. వాళ్ళిద్దరి మనసులో ఏముందో తెలుసుకోవాలి చంద్రం. వాళ్ళు ఒప్పుకుంటారన్న నమ్మకం నాకుందత్తయ్య. వాళ్ళు ఒప్పుకుంటే వాసుదేవయ్య వాళ్ళతో కూడా మాట్లాడొచ్చు. ఇంత గొప్ప సంబంధాన్ని వాళ్ళు మాత్రం ఎందుకు కాదనుకుంటారు? నువ్వు అన్నట్టు ఇంకప్పుడు అంజలి మన కళ్ళ ముందే ఉంటుంది. అంజలి రాజశేఖర్ కూతురని చెప్పకపోయినా అంజలి స్థానం అంజలికి దక్కినట్టే. అర్జున్కి అంజలికి ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం ఉంది. అందుకే వాళ్ళంత చనువుగా ఉంటున్నారు. ఆ శుభవార్త ఏదో తొందరగా కార్యరూపం దాల్చేలా ఇప్పుడే వాళ్ళతో మాట్లాడతాను. అర్జున్ అంజలిని ఇద్దరిని పిలువు చంద్రం. పిలుస్తాను అత్తయ్య. అర్జున్ బాబాయ్ లేడు తాతయ్య. ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఇప్పుడే అంజలి బయటికి తీసుకెళ్ళింది బాబాయ్ని. అంటే అంటే ఇద్దరు కలిసే వెళ్ళారా? కలిసి వెళ్ళడం కాదు జేజమ్మ, బాబాయ్ చేయి పట్టుకొని అంజలి లాక్కెళ్ళింది. ఇంతకి విషయం ఏంటి జేజమ్మ, చాలా సంతోషంగా ఉన్నా? వాళ్ళని రాని అమ్మా, చెప్తానులే. చంద్రం, నాకు చాలా ఆనందంగా ఉందిరా, చాలా ఆనందంగా ఉంది.